హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంతనాలు. ఫైనల్ గా మోస్ట్ అవైటెడ్ అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న AA22 ఫస్ట్ లుక్ అయితే రివీల్ అయింది. అండ్ టీమ్ అయితే 2 పోస్టర్స్ ని రిలీజ్ చేశారు ఇప్పటిదాకా. అండ్ టైటిల్ కూడా రాకా అని ఫిక్స్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద నా థాట్స్ ఏంటంటే, ఇలాంటి సబ్జెక్ట్ ని ట్రై చేస్తున్న అల్లు అర్జున్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ పోస్టర్స్ క్వాలిటీ కూడా చాలా హై లెవెల్లో ఉంది. అయితే ఇప్పటిదాకా వచ్చిన అనౌన్స్మెంట్స్ అన్ని కంపేర్ చేసుకొని చూస్తే మనకి ఈ మూవీ అసలు దేని గురించి అండ్ ఏ కాన్సెప్ట్ మీద వెళ్ళబోతుందని ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది. ఇప్పటిదాకా చాలా రూమర్స్ వచ్చాయి ఈ మూవీ గురించి. ఈ మూవీ మల్టీవర్స్ మీద బేస్ అయి ఉంటుందని, టైం ట్రావెల్ ఉంటుందని, అలాగే అల్లు అర్జున్ గారు 3 డిఫరెంట్ రోల్స్ లో నటించబోతున్నారని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. బట్ ఈ పోస్టర్స్ ని బేస్ చేసుకుని నా థియరీస్ ఏంటి, అసలు మూవీ ఏ డైరెక్షన్ లో వెళ్ళబోతుంది అని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ ఎక్స్ప్లెనేషన్ కి రిఫరెన్సెస్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. అయితే ఈ ఫస్ట్ పోస్టర్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే, ఇది క్లియర్లీ ఒక క్రియేచర్ హ్యాండ్ అని అర్థమవుతుంది. అయితే ఇంకొంచెం అబ్జర్వ్ చేస్తే తెలిసేది ఏంటంటే, ఇది ఒక హ్యూమన్ హ్యాండ్ లాగానే ఉంది. అండ్ టీమ్ రిలీజ్ చేసిన సెకండ్ పోస్టర్ లో చూస్తే ఈ హ్యాండ్ ఎవరిదో కాదు, అల్లు అర్జున్ గారిదే అని అర్థమవుతుంది. దట్ మీన్స్ అల్లు అర్జున్ గారు ఈజ్ ప్లేయింగ్ దట్ క్రీచర్ రోల్ అని అర్థమవుతుంది. అయితే అందరూ ఈ మూవీ టైం ట్రావెల్ లేదా ప్యారలల్ డైమెన్షన్ లాంటి కాన్సెప్ట్స్ మీద ఉండబోతుంది అనుకున్నారు. కానీ టీమ్ చూసుకుంటే ఈ క్రియేచర్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అండ్ ఇది ఒక క్రియేచర్ ఫ్యాంటసీ జానర్ లోకి షిఫ్ట్ అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. బట్ నా ప్రకారం అయితే మూవీ ఈజ్ స్టిల్ బేస్డ్ ఆన్ ప్యారలల్ యూనివర్స్. ఇలా ఎందుకు చెప్తున్నాను అని ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ముందుగా టైటిల్ డికోడ్ చేద్దాం. రాకా అని మూవీ టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. ఇది క్యాచీగా ఉంది అండ్ పాన్ ఇండియన్ ఆడియన్స్ కి సూట్ అయ్యే టైటిల్ లాగానే ఉంది. ఈ మూవీకి మీనింగ్ ఒక షార్ట్ ఫార్మ్ ఆఫ్ రాక్షసుడు ఆర్ రాకాస అయి ఉండొచ్చు. అయితే ఇంకొంచెం డీకోడ్ చేసుకుంటే ఈ మూవీలో లెటర్స్ ని తీసుకోండి. ఆర్ అంటే రామలింగయ్య గారు, ఏ అంటే అల్లు అరవింద్, అండ్ ఇంకో ఏ అంటే అల్లు అర్జున్, అండ్ కే అంటే కళానిధి మారన్, అండ్ లాస్ట్ లో ఏ అంటే అట్లీ అని కూడా అనుకోవచ్చు. టీమ్ ఇంత ఆలోచించి పెట్టారంటే ఏమో చెప్పలేం. RRR టైటిల్ చూసుకున్నాక ఏదైనా పాసిబుల్ అనే చెప్పొచ్చు. RRR కూడా ఇలాగే రామ్ చరణ్, రామారావు అండ్ రాజమౌళి అనే పేరు యూజ్ చేసి పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ హ్యాండ్ ఏంటి, దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని చూద్దాం. అలాగే ఈ ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ లో మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అక్కడ ఒక డోమ్ లాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఏదర్ ఈ క్రియేచర్ రూపంలో ఉన్న అల్లు అర్జున్ గారి కోట అయి ఉండొచ్చు, లేదా అల్లు అర్జున్ గారు ఇలా క్రీచర్ గా మారడానికి ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రదేశం కూడా అయి ఉండొచ్చు. అండ్ ఈ పోస్టర్ ని కొంచెం క్లియర్ గా చూస్తే ఇక్కడ అల్లు అర్జున్ గారి హెడ్ మీద కొన్ని ప్యాటర్న్స్ కూడా కనిపిస్తాయి. ఇవి చూస్తే రోబోటిక్ ప్యాటర్న్ లా కూడా కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి మనం గెస్ చేయగలిగింది ఏంటంటే, ఇది ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. హాలీవుడ్ మూవీస్ లో ఎప్పటి నుంచో ఇలాంటి మాన్స్టర్స్ అండ్ క్రీచర్స్ బేస్ మీద మూవీస్ అయితే వస్తూనే ఉన్నాయి. అయితే మూవీస్ ని పక్కన పెడితే దెర్ ఆర్ మెనీ లెజెండ్స్ ఇన్ హిస్టరీ దట్ సేస్ ఇలాంటి క్రీచర్స్ యాక్చువల్ గా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని. మనం యూరోపియన్ ఫోక్లోర్ ని తీసుకుంటే వేర్ వుల్ఫ్స్ గురించి చాలా చోట్ల ప్రస్తావన ఉంది. ఒక మనిషి ఫుల్ మూన్ డే రోజు షేప్ షిఫ్ట్ అయ్యి వుల్ఫ్ గా మారడం అనే కాన్సెప్టే లైకంథ్రోప్ ఆర్ వేర్ వుల్ఫ్ అంటారు. ఎస్, ఇవన్నీ మిత్సే, రియల్ కాదు అని అందరికీ తెలుసు. బట్ ఒక మనిషి ఒక వేర్ వుల్ఫ్ గా మారడం అనే కాన్సెప్ట్ అయితే చాలా చోట్ల మెన్షన్ అయి ఉంది. ఇదే కాన్సెప్ట్ మీద హాలీవుడ్ లో చాలా మూవీస్ వచ్చాయి. అండర్ వరల్డ్ సిరీస్ గానీ, ద వుల్ఫ్ మ్యాన్ గానీ, టీన్ వుల్ఫ్ టీవీ షో గానీ, అలాగే వ్యాన్ హెల్సింగ్ మూవీ గానీ, ఇవన్నీ వేర్ వుల్ఫ్ కాన్సెప్ట్ ని టచ్ చేసిన మూవీసే. అయితే ప్యూర్ వేర్ వుల్ఫ్ కాన్సెప్ట్ మీద మూవీ ఉంటుందా అంటే నేనైతే నో అనే చెప్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కీప్ ద ఎంటైర్ మూవీ ఇన్ వన్ డైమెన్షన్. ఈజీగా బోర్ కొట్టేసిద్ది ఆడియన్స్ కి. సో ఐ థింక్ ఈ మూవీలో ఇంకొంచెం కొత్తగా ఉండడానికి ఇది ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ లాగా చూపించవచ్చు, లేదా స్లోగా మ్యూటేట్ అవుతున్నట్టు చూపించవచ్చు. కమింగ్ టు ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మన ఎర్త్ ఎలా అయితే ఉందో అలాగే వేరే డైమెన్షన్ లో మల్టిపుల్ ఎర్త్స్ కూడా ఉంటాయి. అండ్ ఎర్త్ లో లాగానే ఇక్కడ ఉన్న పీపుల్ అందరికి అక్కడ కాపీస్ ఉంటారన్నమాట. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు సేమ్ ఇక్కడ ఉన్న పర్సన్స్ లాగే ఉంటారు, ఇలాగే బిహేవ్ చేస్తారు అని అయితే చెప్పలేం. వాళ్ళు డిఫరెంట్ గా బిహేవ్ చేయొచ్చు, వాళ్ళ రూపమే డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇద్దరికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇదే కాన్సెప్ట్ మీద మన మూవీ ఉండొచ్చు అని ఎందుకు అన్నానంటే, మన అట్లీ మూవీ సెటప్స్ చూసుకుంటే ఎప్పుడు ఒకే టైం లైన్ లో ఒకే క్యారెక్టర్ మీద అయితే మూవీస్ అయితే తీయడు. అది ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ ని చూసుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది. అన్నింటిలో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఈసారి అట్లీ కూడా ఆ బ్యాక్ స్టోరీ టైప్ ఆఫ్ స్టోరీ టెలింగ్ ని పక్కన పెట్టి ప్యారలల్ యూనివర్స్ ద్వారా చెప్పాలి అనుకుంటూ ఉన్నాడు అనిపిస్తుంది. నా ప్రకారం మోడర్న్ ఏజ్ లో ఉన్న అల్లు అర్జున్ ఒక సిచ్యువేషన్ మీద ప్యారలల్ యూనివర్స్ లోకి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఆ ప్యారలల్ యూనివర్స్ లో ఇంకో అల్లు అర్జున్ ఈ పోజ్ లో చూపించినట్టుగా లైకన్ అయి ఉండొచ్చు. అండ్ అక్కడే దీపిక కూడా ఉంటుంది అనమాట, ఈ లైకన్ ని హంట్ చేస్తూ. అందుకే మనం ప్రీవియస్ గా వచ్చిన దీపిక పదుకునే గ్లిమ్స్ చూసుకుంటే ఆ కాన్సెప్ట్ ఆర్ట్ లో కూడా దీపిక పదుకునే ఒక వుల్ఫ్ లాంటి క్రీచర్ ని హంట్ చేస్తున్నట్టు చూడొచ్చు. ఆ కాన్సెప్ట్ ఆర్ట్స్ గానీ, ఆ సెటప్ గానీ అంతా ఏన్షియంట్ మిడివల్
మీడియవల్ సెటప్ లో ఉన్నాయి. నేను ఇదివరకు కూడా చెప్పాను, ఈ సెటప్ గానీ ఈ వరల్డ్ గానీ మొత్తం వార్ క్రాఫ్ట్ మూవీలో ఉండే సెటప్ కి చాలా దగ్గరగా సిమిలర్ గా ఉండొచ్చు అని. అండ్ మోస్ట్ ఆఫ్ ద మూవీ ఈ వరల్డ్ అనే జరుగుతుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. అయితే రీసెంట్ గా వచ్చిన ఇంకొక రూమర్ ఏంటంటే అల్లు అర్జున్ ఈ మూవీలో 3 రోల్స్ ప్లే చేస్తున్నారు. ఒకటి ఫాదర్ రోల్, 2 సన్స్ రోల్ అని మనకి ఒక రూమర్ వచ్చింది. ఆ రూమర్ ప్రకారం ఫాదర్ వచ్చేసి ఒక సైంటిస్ట్ అని, అండ్ ఒక సన్ హీరో అని, ఇంకొక సన్ ఇలా క్రీచర్ గా మారిపోయాడు అని ఒక రూమర్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏది మెయిన్ స్టోరీ లైన్ అనేది మనం చెప్పలేం, ఇది నా గెస్ వర్క్ మాత్రమే. మూవీ టీం వాళ్ళు రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో చూసుకుంటే ఈ డీటెయిల్స్ అన్ని మనకి ముందే కనిపించాయి. ఈ డీటెయిల్స్ అన్ని నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఆ వీడియోలో అల్లు అర్జున్ గారు ఈ హ్యాండ్ ని ఆల్రెడీ చేసి చూసుకుంటున్నారు. అండ్ ఇంకా చాలా రకాల క్రీచర్స్ ని కూడా చెక్ చేశారు ఫ్రమ్ ప్రీవియస్ హాలీవుడ్ మూవీస్. అయితే నా థియరీ ప్రకారం అలా ఒక వేర్ వుల్ఫ్ గా మారిపోయిన అల్లు అర్జున్ ని మన మోడర్న్ ఎరా అల్లు అర్జున్ దీపికా పదుకొనే క్యారెక్టర్ తో కలిసి ఎలా ఓడించాడు అనేదే ప్లాట్ లైన్ అని నేను అనుకుంటున్నాను. మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ అయితే నియర్లీ 800 crores బడ్జెట్ లో రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ జూన్ ఆర్ జూలై టైంలో ఈ మూవీ రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ టాలీవుడ్ కి అయితే నెక్స్ట్ ఇయర్ ఒక పెద్ద పండగ అని చెప్పొచ్చు. ఎన్నో బిగ్ మూవీస్ రాబోతున్నాయి. అండ్ ఈ మూవీ అయితే సో ఫార్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ నేమ్ అయితే రాకా అని కన్ఫర్మ్ అయిపోయింది. నా ఒపీనియన్ ప్రకారం ఈ రాకా అనే నేమ్ జనాల్లోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకోవచ్చు డ్యూ టు ఇట్స్ యూనిక్నెస్. అండ్ ఆల్రెడీ ఫస్ట్ లుక్ మీద కంపారిజన్స్ అయితే వస్తున్నాయి. అల్లు అర్జున్ గారి లుక్ అయితే కొంచెం కాశ్మోరా మూవీలో కార్తీ లాగా ఉందని, అండ్ డైరెక్ట్ హాలీవుడ్ మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయితే తీస్తున్నారని చాలా కంపారిజన్స్ అయితే వస్తున్నాయి. మన టాలీవుడ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేస్తే ఈ కంపారిజన్స్ అన్ని మామూలే. మీరు గుర్తు చేసుకుంటే కల్కి మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే చాలా మంది ఈ మూవీ డ్యూన్ కి అండ్ మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ కి సిమిలర్ గా ఉందని చాలా మంది కంపారిజన్స్ డ్రా చేశారు. బట్ మూవీ చూసినాక అందరి నోళ్ళు మూతపడ్డాయి. సో ఎన్ని కంపారిజన్స్ వచ్చినా మనకైతే ఒక టెక్నికల్లీ బ్రిలియంట్ మూవీ అయితే చూడబోతున్నాం అని నేను పక్కాగా నమ్ముతున్నాను. అండ్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఇది ఈ పోస్టర్ మీద నా థాట్స్ అండ్ మూవీ ఏ డైరెక్షన్ లో వెళ్ళబోతుంది అని నా ప్రిడిక్షన్. నాలాగే మీకు కూడా ఏమన్నా థియరీస్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.